కరుణ. కరుణ అంటే ఏం చెప్పండి? కరుణ అంటే దయ, జాలి, కరుణ అంతా ఒకటేనా? ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నాం, ఒక యాక్సిడెంట్ ఏదో జరిగింది, పాపం వాడు పడిపోయాడు, రోడ్డు పక్కన పడిపోయాడు. పడిపోతే ఏం చేస్తారంటే ఈ రోజుల్లో కెమెరా తీసి వీడియోలు తీస్తుంటారు. ఎవడు సాయం చేయడండి, సాయం చేయరు. ఎవడో ఒక పెద్ద పొలిటీషియన్ ఒకసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే కారు పల్టీ పడింది. పెద్ద పొలిటీషియన్ పల్టీ పడిపోతే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ వరంగల్లోనో ఎక్కడో హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో నర్సులు చేసిన నిర్వాహకం ఏంటంటే ఆ డెడ్ బాడీతో సెల్ఫీలు తీసుకున్నారు వాళ్ళు. ఆ చచ్చిపోయిన శవంతో సెల్ఫీలు అన్నమాట. ఇది ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదో దెబ్బ తగిలింది, రోడ్డు పక్కన ఉన్నాడు, మనం చేయగలిగింది ఏంటి చెప్పండి? చాలామంది ఏం చేస్తారంటే అయ్యో పాపం అంటారే కానీ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అయ్యో పాపం, అయ్యో దెబ్బ తగిలిందా, అయ్యో అయ్యో. కొంతమంది ఏం చేస్తారంటే అయ్యో పాపం అని వదిలేయకుండా దిగి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. అంటే ఏంటి? వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ దయ అనండి, జాలి అనండి, దానికి కార్యరూపాన్ని ఇస్తారు. కార్యరూపం, దాన్ని యాక్షన్లోకి తీసుకొని వస్తారనమాట. కేవలం జాలి పెడితే ఎవడికండి ఉపయోగం? అయ్యో పాపం అంటే ఎవడికి ఉపయోగం దానివల్ల? దాన్ని కార్యరూపంలోకి తీసుకొని వస్తే వాడిని లేపి కూర్చోబెట్టి ఆడికి ఒక మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి తాగరా నాయనా అంటే వాడిని తీసుకొని వెళ్ళి 108కి ఫోన్ చేసి వాడిని ఎక్కించి పంపిస్తే అది నీ అయ్యో పాపం యొక్క ఏదన్నా నీకు లభించేటటువంటి. అయ్యో పాపం అంటే ఎవడికి కావాలి నీ అయ్యో పాపం? కాబట్టి కార్యరూపంలోకి ఎప్పుడైతే వస్తుందో అది కరుణ. మైత్రః కరుణ ఏవచ. దాంతో నిర్మమ, మమకారం లేకుండా ఉండటం. మమకారం అంటే ఏంటి? ఆ పదం బాగుంది చూడండి, మమ. మమ అంటే ఏంటి? పంతులు గారు చెప్తూ ఉంటారు, మమ అనుకో అంటారు సంకల్పం చెప్పేటప్పుడు. మమ ఉపాత్త సమస్తాదృత్యక్షే ద్వారా శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ వరాతే శ్వేతవరాకల్పే వయస్సుమంత్ర కలిగే ప్రథమవాదే. అదంతా మనం చెప్పలేం కాబట్టి ఆయన ఏమంటాడంటే మమ అని అంటాడు. మనం కూడా మమ అంటాం. అంటే మనం కూడా అన్నట్టు ఆయనతో పాటు అనిపిస్తారనమాట. అంటే నేను కూడా మమ, మమ గృహం నా ఇల్లు, మమ దేశం నా దేశం, మమ భ్రాతః నా తమ్ముడు, మమ భగిని నా చెల్లెలు, మమ పిత నా. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా అయితే అహంకారం అనేటువంటిది ఉందో ఇక్కడ నా అనేటువంటిది ఒకటి ఉంది. నేను అనేటువంటిది ఉన్నప్పుడు నాది, నా యొక్క తండ్రి, నా యొక్క తల్లి, నా యొక్క తమ్ముడు, నా కుటుంబం, ఇదంతా నాకు చెందినది మమ. కాబట్టి ప్రతీదీ ఏమనుకుంటాం? ఇప్పుడు నేను కష్టపడి సంపాదించినటువంటివన్నీ, నా తెలివితేటలతో నేను సంపాదించినటువంటివన్నీ నావి అనుకోవడంలో తప్పు లేదండి. మానవుడితో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే కనిపించిందంతా నాదే అనుకుంటాడు, ప్రతీది దొరికిందంతా నాదే అనుకుంటాడు, ఏది కనిపిస్తే అది నాదే అనుకుంటాడు. ఇది మమకారం. కాబట్టి ఇది ఎటువైపు దారితీస్తుందంటేనండి, మమకారం అనేటువంటిది ఎట్లా దారితీస్తుందంటే ఎప్పుడైనా మనం విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఒక పరిస్థితిని కానీ దాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ విడదీయటం అనేటువంటి చాలా కష్టం. జీవితంలో మనం ఎంతో కొన్నిసార్లు ఆ మమకారం అనేటువంటిది బలీయంగా నాటుకుపోయి ఉంటుంది మన లోపల. కానీ ఆ మమకారాన్ని విడదీసుకొని పక్కకు రావడం అనేటువంటిది ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఏదో ఫెవికాల్తో అతికిచ్చినట్టు అతుక్కుపోతారు కొంతమంది. వాళ్ళని విడదీయలేము, కానీ విడిపోవాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. అది ఫ్రెండ్షిప్లో కావచ్చు, లేకపోతే బంధుత్వాల్లో కావచ్చు, దూరంగా వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితులు రావచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి అటువంటిప్పుడు ఒక కుటుంబంలో అమ్మాయి ఇంకో కుటుంబంలోకి వెళ్లాల్సి ఉంటుంది పెళ్ళైన తర్వాత. ఆ అప్పగింతలప్పుడు చూడండి ఎలా ఉంటుందో వ్యవహారం. ఏ రోజు ఏడవనటువంటి వాళ్ళు ఆ రోజు ఏమిటో ఏడ్చేస్తారు అందరూ, అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరూ కలిసి ఏడుస్తూ ఉంటారు. కరెక్ట్గా అమ్మాయికి తెలుసు అనమాట ఇదే మంచి టైం.
కొంచెం గట్టిగా ఏడిచామనుకోండి ఏదోటి చేతిలో పెట్టి పంపిస్తారు. ఆ అమ్మాయి కూడా మంచి టెక్నిక్ వాడుతుంది, బాగా ఏడవటం మొదలు పెడుతుంది. అయ్యో ఉద్యోగం లేదని అప్పగింతలప్పుడు ఇచ్చేది ఏదో ఉంటుందట, అది చేతిలో పెట్టి పంపిస్తారనమాట. ఆ టైంలో ఎందుకని వాస్తవంగా ఒకప్పుడు నిజంగానే ఏడ్చేవారు. ఎందుకని ఏడుస్తారంటే మమకారం అనమాట. అయ్యో నా తల్లి అని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, అయ్యో నా బిడ్డ అని చెప్పి తల్లి బాధపడుతూ ఉంటుంది, ఈ కుటుంబంలోంచి ఆ కుటుంబంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటుంది. మమకారం కష్టం. కాబట్టి నేను చెప్తోంది ఏంటంటే జీవితంలో ఒకసారి పెళ్ళై ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి అమ్మాయి, కానీ మెంటల్ ప్రిపరేషన్ అనేటువంటిది ఒకటి ఉండాలి. ఏంటది? ఈ అమ్మాయి మన అమ్మాయి కాదు, ఖచ్చితంగా ఇంకో ఇంటికి వెళ్ళాల్సినటువంటి అమ్మాయే అన్నటువంటి మెంటల్ ప్రిపరేషన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన ఏమి ఇబ్బంది పెట్టదు, ఆ దుఃఖం అనేటువంటిది రాదు మనకి. మమకారం. ఇంకా ఏమన్నారు? నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. సమదుఃఖాలు సుఖదుఖాలని రెండింటినీ కూడా సమంగా చూడగలగటం. అది ప్రపంచంలో మనం వ్యవహారం చేస్తున్నప్పుడు సుఖము దక్కచ్చు, దుఃఖము దక్కచ్చు. రెండింటినీ ఎలా చూడమంటున్నారు ఇక్కడ? సమంగా చూడమంటున్నారు. సార్ సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని సమంగా ఎలా చూస్తాం సార్? రెండింటికి రెండు వాల్యూలు కదండి ఇవి. ఉండేది ఒకటే పరిస్థితి, ఆ పరిస్థితి నాకు అనుకూలంగా ఉండే. ఆయన శంకరాచార్యులు వారు చెప్తారనమాట. ఏమంటారంటే ఆయన విషయాణం ఆనుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే అంటారు ఆయన. ఏ విషయాలైతే నా చుట్టూ ఈ ప్రపంచంలో ఉన్నాయో ఆ విషయాల్ని నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు అవి నాకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, అనుకూలంగా ఉంటే నేనేమంటాను? అబ్బా సుఖం అండి అంట. విపర్యయే, ఒకవేళ విపర్యం అయిపోయింది అనుకోండి, అనానుకూలం అయిపోయింది అనుకోండి, అప్పుడేమంట? అయ్యో నాకు దుఃఖం అండి అంట. ఫ్యాన్ తిరుగుతూ ఉందనుకోండి, పైన ఫ్యాన్ తిరుగుతూ ఉందనుకోండి, అబ్బా చల్లగాలండి భలే ఉంది. విషయాణం ఆనుకూల్యే, అనుకూలంగా ఉంది, మీకు చక్కగా గాలి వస్తూ ఉంటే అబ్బా సుఖంగా. ఆగిపోయింది అనుకోండి, విపర్యయే, ఆగిపోయింది. వెంటనే అప్పుడేమంటాం? ఫ్యాన్ అక్కడే ఉంది కదండి. ఒకటి ఫ్యాన్ ఆగిపోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, వెంటనే గబ్బగబ్బ లోపల నుంచి ఆలోచనలు మొదలవుతాయి. ఫ్యాన్ ఎందుకు ఆగిపోయింది? ఎవరు ఆపారు దీన్ని? కరెంటులో ప్రాబ్లమా, సప్లైలో ప్రాబ్లమా, బోర్డులో ప్రాబ్లమా? అసలు ఈ కరెంటు వాళ్ళకి బుద్ధి లేదు, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకని? నీకు ఇక్కడ ఇప్పటిదాకా గాలి ఇచ్చినటువంటి ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ ఇప్పుడు నీకు గాలిని ఇవ్వట్లా. ఈ ఫ్యాన్లన్నీ ఇంతే. ఈ ఫ్యాన్లు కంపెనీలు వాళ్ళందరూ ఇట్లాగే చేస్తారు. ఫ్యాన్లు కంపెనీలు తిడతాం, కరెంటు సప్లై చేసే ఏపీఎస్పీ డీసీఎల్ని తిడతాం. ఈ కనెక్షన్లు ఇస్తారు చూసారండి, వీళ్ళకి అసలు బుద్ధి ఉండదండి, సరిగ్గా కనెక్షన్లు ఇవ్వరండి, వాళ్ళని తిడతావు. ఇంతమందిని తిట్టాల్సి వస్తుంది. ఎందుకని? విపర్యయే, నీకు అనుకూలంగా లేదు పరిస్థితి. ఇప్పుడు ఏదైతే నీకు సుఖాన్ని ఇచ్చిందో అదే నీకు దుఃఖాన్ని కూడా ఇస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు సిగరెట్లు తాగేవాడు ఉంటాడు, ఒకడు అలవాటు అయిపోయి ఉంటుంది వాడికి, రోజు సిగరెట్లు పీకి తాగుతాడు. రోజుకి 2 పెట్టెలు ఖాళీ చేసేవాడు ఉంటారు, కొంతమంది ఉంటారు అట్లా తాగుతూ ఉంటారు. ఆ సిగరెట్ తాగినంతసేపు సుఖమే అదండి. చైన్ స్మోకర్స్ ఉంటారండి కొంతమంది, ఒక సిగరెట్ తాగుతూ ఉంటే అది అయిపోవస్తూ ఉంటే రెండో సిగరెట్ నోట్లో పెట్టుకుని దీంతో వెలిగించుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, చైన్ స్మోకర్స్ అంటారు. ఆ సిగరెట్ తాగుతున్నందుకు ఉన్నట్టుండి ఒకరోజు దగ్గుతూ ఉంటాడు. దగ్గుతూ ఉంటే ఆ దగ్గుతూ ఉన్నప్పుడు రక్తం పడింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, ఎక్స్రేలు తీశారు, స్కానింగ్లు చేశారు, చూసి చెప్పారు, రే నీ లంగ్స్ మొత్తం బూడిదైపోయారు లోపలంతా, ఇంకా పనికిరావు అన్నారు. అన్న తర్వాత అప్పుడు ఇంతకాలం నీకు సుఖం ఇచ్చిందేంటి? సిగరెట్. ఇప్పుడు ఆ సిగరెట్ సుఖం ఇస్తుందా నీకు? పనికి మాలినోడైతే ఇంకేం చేయలేం, కానీ మామూలుగా అయితే వద్దు అనుకుంటాడు, అవునా కదా? ఎందుకని? అదే సిగరెట్ ఇప్పుడు నీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఆల్రెడీ ఇచ్చేసింది, నువ్వు లేటుగా గుర్తించావు, దుఃఖం ఆల్రెడీ వచ్చేసింది నీకు.
నువ్వు లేటుగా గుర్తించావు. గుర్తించినప్పటి నుంచి అన్న కనీసం అప్పటి నుంచి మానేద్దాం అనుకుంటారు చాలామంది. కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారు, కొంతమంది మహామేధావులు ఉంటారండి, ఎలాగో అయిపోయింది కదా, ఇంకో 4 సిగరెట్ ప్యాకెట్లు అయితే చేస్తాం అంతే కదా తగి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సుఖము దుఃఖము ఒకటే గుర్తుపెట్టుకోండి. సుఖం అనేటువంటిది ఒక పరిస్థితే, దుఃఖము అనేటువంటిది కూడా ఒక పరిస్థితే. ఒకేసారి రెండు వస్తాయి. రెండు రకాలైనటువంటి పరిస్థితులు మనం ఇచ్చేటటువంటి విలువలు అన్నమాట. ఒక పరిస్థితినేమో సుఖం అంటున్నాం, ఒక పరిస్థితినేమో దుఃఖం అంటున్నాం. సుఖంలోంచి సుఖం తీసేయండి, దుఃఖంలోంచి దుఃఖం తీసేయండి, అక్కడ మిగిలింది ఏంటి? పరిస్థితి మాత్రమే మిగిలింది. మనం జీవితంలో ఆలోచించాల్సింది ఏంటంటే పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేయాలి. అది సుఖమా దుఃఖమా పక్కన పెట్టేసేయండి. రెండింటిని తీసేస్తే మిగిలినటువంటిది కేవలం పరిస్థితి. ఈ పరిస్థితి ఎప్పుడు ఉండేది, అందరికీ ఉండేటటువంటిదే. కొత్తగా ఏమీ కాదు. కొత్తగా ఒకళ్ళకి సుఖాలు, కొత్తగా ఒకళ్ళకి దుఃఖాలు ఏమి ఉండవండి. అందరికీ అన్నీ వస్తాయి ప్రపంచంలో. ఆ వచ్చినటువంటి దాన్ని సమంగా స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తిని భగవంతుడి ద్వారా మనం పొందగలగాలి. అలా పొందినటువంటి వాడు ఏం చేస్తాడు? సుఖమైనా దుఃఖమైనా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోడు. వాడు ధైర్యంగా ఉండగలుగుతాడు ప్రపంచంలో అని చెప్పి ఇక్కడ కొన్ని లక్షణాలను మన ముందు ఉంచారు. ఒకసారి చదువుదాం. అద్వేష్ట అంటే ఏంటి? ఇతరులను ద్వేషించకుండా ఉండటం. సర్వభూతానం, అన్ని భూతాల పట్ల ద్వేషం లేకుండా ఉండటం. మైత్రి అంటే స్నేహభావం కలిగి ఉండటం. కరుణ అంటే మన దయా జాలి ఇవన్నీ కూడా కార్యరూపంలో ప్రదర్శించటం ఏదైతే ఉందో అది. నిర్మమ మమకారం లేకుండా ఉండటం. నిరహంకార అహంకారం లేకుండా ఉండటం. సమ సుఖ దుఃఖ సుఖ దుఃఖాలని సమంగా స్వీకరించడం. లాస్ట్ది క్షమీ. క్షమి అంటే ఏంటి? క్షమాగుణం. క్షమాగుణం అన్నమాట. సో మామూలుగా క్షమాగుణానికి మారు పేరు ఇదిగో ఈ భూమి కదా. ఎంతమంది పుట్టినా, ఎలాంటి వాళ్ళు పుట్టినా అందరి భారాన్ని మోసేటటువంటిది ధాత్రి. రెండవది క్షమాగుణం కలిగినటువంటిది ఎవరంటే మహా తల్లి. మన తల్లిలు, తండ్రికి అంత క్షమాగుణం ఉండదండి, కానీ తల్లికి మాత్రం మహాక్షమాగుణం ఉంటుంది. కాబట్టి అందుకనే మీరు గమనించండి, భగవద్గీతని ఏమని పిలుస్తారు? మొట్టమొదటి ప్రార్థనా శ్లోకంలో అంబా అంబా త్వాం అనుసంధామి అంటారు. ఓ తల్లి, నీతో అనుసంధానం చెందాలి, నేను నీలో ఐక్యమైపోవాలి. ఈ భగవద్గీత ఏ జ్ఞానాన్ని బోధిస్తుందో ఆ జ్ఞానంలో నేను ఐక్యమైపోవాలి అనేటువంటి భావన కలిగి ఉంటారనమాట. ఎందుకని భగవద్గీతను తల్లితో పోల్చారు? భగవద్గీతకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే, చెప్పారు కదా ఇంతకుముందు మనం చదివాం, అపిచేత్సు దురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య. ఎలాంటి వాడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత నీచ నికృష్టుడైనా సరే, అటువంటి వాణ్ణి క్షమించగలిగినటువంటి లక్షణం భగవానుడికి ఉంది. అటువంటి వాణ్ణి క్షమించడం భగవద్గీతకు ఉంది ఆ లక్షణం. అందుకని తల్లితోటి పోల్చారు. కాబట్టి క్షమించడం, ఎదుటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద మర్డర్లు చేసినటువంటి వాళ్ళకే క్షమాభిక్షలు లభిస్తూ ఉంటాయి కోర్టులకు వెళ్తే. మనం చిన్న చిన్న వాటికి కూడా మనం ఇంట్లో మన వాళ్ళైతే క్షమిస్తామండి. ఎప్పుడు అదే వచ్చిన చిక్కు ఏంటంటే, మన వాళ్ళైతే మనం క్షమిస్తాం, మన కుటుంబ సభ్యులైతే మనం క్షమించి వదిలేస్తాం. కానీ పరాయి వాడైతే మాత్రం ఆ క్షమ అనేటువంటిది రాదు. అక్కడ ఓర్పు అనేటువంటిది ఉండదు, క్షమించలేము అవతల వాళ్ళని. కాబట్టి క్షమాగుణం అనేటువంటిది కూడా భక్తుడికి ఉండవలసినటువంటి ఒకానొక లక్షణం. దాంతోపాటు ఇంకా చెప్తున్నారు చూడండి, సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః
స మే ప్రియః సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఒకసారి అందరూ కలిపి చెప్పండి. సంతుష్టి. పదమూడో శ్లోకం దగ్గర అద్వేష్ట. యహ సతతం సంతుష్ట, ఎవరైతే ఎల్లప్పుడూ కూడా సంతుష్టితో ఉండేటటువంటి వాడు. సంతుష్టి అంటే ఏంటంటే తృప్తిగా ఉండేటటువంటి వాడు. ఉన్నటువంటి దాంతో, దొరికినటువంటి దాంతో, వచ్చినటువంటి దాంతో, మిగిలినటువంటి దాంతో తృప్తిగా ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు యోగి. యథాత్మ, యోగి అయినటువంటి వాడు యథాత్మ, మనసుని నిగ్రహంలో ఉంచుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ మనస్సు పరిపరి విధాలుగా అన్నిటి మీదకి పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి అలా పరిగెత్తేటటువంటి మనస్సుని తన నిగ్రహంలో ఉంచుకున్నటువంటి వాడు. లేదా అలా కాకపోతే ఏం చెప్పారు తర్వాత ఇంకొకటి కూడా చెప్పారు, మయ్యర్పిత మనోబుద్ధి. ఒకవేళ నీ కంట్రోల్లో కనుక ఉండకపోతే ఏం చేస్తావు, భగవంతుడి కంట్రోల్లో పెట్టు. నీ మనసుని బుద్ధిని భగవంతుడికి అర్పించేస్తే ఆయన కంట్రోల్లో ఉంచుతాడు దాన్ని. అదే కదా శంకరాచార్యులు వారు చెప్తారు, అయ్యా శివ నీకేమో ఇంటింటికి వెళ్ళి అడుక్కోవడం అలవాటు, భిక్షాటనం చేయడం నీకు అలవాటు, అడుక్కోవడం అంటే కదా. మామూలుగా ఎవరైనా భిక్షాటనం చేసేటటువంటి వాళ్ళని చూస్తే ఏమయ్యా ఒడ్డు పొడుగు ఉన్న పని చేసుకుని బతకచ్చు కదా అంటారు. అలాగే శివ నువ్వు బాగా దృఢంగా బలంగా ఉంటావు, నువ్వు వెళ్ళి భిక్షాటనం చేసావనుకో, ఏమైనా బుద్ధి ఉందా లేదా నీకు, ఇంత ఉన్నావు అంతలా ఉన్నావు, చక్కగా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా, ఎందుకు ఈ భిక్షాపాత్ర పట్టుకుని అడుక్కుంటావు, నీకు బుద్ధి ఉందా అని అంటారేమో నిన్ను రేపు పొద్దున్న. అందుకని ఒక పని చేయి, ఏం చేస్తావంటే నా దగ్గర ఒక మంచి కోతి ఉంది, ఆ కోతిని నీకు ఇస్తా. నువ్వేం చేస్తావంటే చక్కగా ఆ కోతిని ఆడించుకుంటూ అడుక్కో. కోతులను ఆడించే వాళ్ళు ఉంటారు చూసాంటే రోడ్డు మీద ఆడిస్తుంటారు కోతుల్ని. అయ్యగారికి నమస్కారం పెట్టు అంటే ఇంకా నమస్కారం పెడుతూ ఉంటుంది ఆ కోతి. డ్యాన్స్ చేయంటే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ కోతి. ఏం చెప్తే అది చేసేటటువంటి కోతి ఒకటి ఉంది. విచిత్రం ఏంటంటే అది నా మాట వినదు, నీ మాట అయితే బాగా వింటుంది. అది నువ్వైతే బాగా ఆడిస్తావు దాన్ని. అందుకని ఆ కోతిని నువ్వే ఉంచుకో, దాన్ని ఆడించుకుంటూ అడుక్కో, శుభ్రంగా డబ్బులు వేస్తారు నీకు. ఏమిట్రా ఇంతకీ ఆ కోతి, నా మనస్సు. మామూలుగా నా దగ్గర ఉందనుకో ఇదేం చేస్తూ ఉంటుందంటే ఈ ప్రాపంచిక విషయాలన్నిటి మీదకి పరిగెడుతూ ఉంటుంది. అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటుంది. రకరకాల నగల మీదకి పోతూ ఉంటుంది, బంగారం మీదకి పోతూ ఉంటుంది, ఐశ్వర్యాల మీదకి పోతూ ఉంటుంది, కీర్తి ప్రతిష్టల మీదకి పోతూ ఉంటుంది, ఆడవాళ్ళ మీదకి పోతూ ఉంటుంది, రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది మనసు. కోతి ఏ విధంగా ఒక కొమ్మ మించి ఇంకో కొమ్మ మీదకి పరిగెడుతూ ఉంటుందో నా మనసు కూడా అంతే, దీనికి నిలకడలేదు ఇది. కాబట్టి అలాంటి మనసు నా దగ్గర ఉంది, ఇది కోతి లాంటిది, నా మాట వినట్లేదయ్యా, నువ్వు తీసుకుంది నాడించుకుని నువ్వు అడుక్కోవయ్యా అన్నాడు ఆయన. అంటే మనసును ఆయనకి సమర్పించడం అంటే అది పూర్తిగా ఆయనకి ఇచ్చేసేయటమే ఇంకా. అందుకని మయ్యర్పిత మనోబుద్ధి, ఒకటేమో మనసును నిగ్రహించలేకపోతే భగవంతుడి యందు నిలబెట్టు దాన్ని. అలా నిలబెట్టడం ఒకటి. దృఢ నిశ్చయం. నిశ్చయం అంటే ఏంటి, ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం.
ఒక పని ప్రారంభించాలి అని మనం అనుకున్న తర్వాత దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం అంటాం మనం. దృఢం అంటే ఏంటి? గట్టిగా. దృఢంగా అంటే గట్టిగా సంకల్పం చేశాం మనం. ఆ సంకల్పం ఎలా ఉండాలి? ఖచ్చితంగా చేయాలి. ఏది ఏమైనా సరే, 600 106 సరే నేను ఈ పని చేసి తీరాలి అని ప్రారంభించే ముందే దృఢ సంకల్పం ఒకటి తీసుకుని, ఎందుకనంటేనండి ఎప్పుడు కూడా ఈ నిశ్చయం అనేటువంటిది, సంకల్పం అనేటువంటిది ఏంటంటే మన శక్తి మీద ఆధారపడి ఉంటుందండి. మన మానసికమైనటువంటి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సంకల్పం మనం ఎంత దృఢంగా చేస్తామో భగవంతుడు ఆ సంకల్ప దృఢత్వానికి సహాయకారిగా ఉంటాడు ఎప్పుడు కూడా. మన సంకల్పం చెయ్యటమే అయితే చూద్దామండి, చేద్దాము, మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏముందండి ఆపేద్దాం అన్నట్టుగా మొదలు పెట్టామనుకోండి ఏదన్నా ఒక పని, భగవత్ సహాయం దొరకదండి దానికి. ఎందుకని? మన సంకల్పంలోనే లూజ్గా ఉంది, మన సంకల్పం దృఢత్వం లేదు కదా. కాబట్టి అందుకనే ఏమంటున్నారు ఇక్కడ, దృఢత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకని దృఢ నిశ్చయం, ఒక నిశ్చయం అనేటువంటిది చేసుకున్నామంటే, ఇప్పుడు సరే పెళ్లి నిశ్చయం అయిందండి అంటారు. నిశ్చయం అయిందంటే ఏంటి? ఇంకా ఆటోమేటిక్గా పెళ్లి జరిగి తీరుతుంది అంతే. ఇద్దరు కుటుంబాలు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, పెళ్లి నిశ్చయం అయిపోయింది, ముహూర్తాలు పెట్టుకున్నారు, ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరాల్సిందే. అది నిశ్చయం. కొన్నిసార్లు మనం నిశ్చయం తీసుకుంటాం, కానీ కొన్నిసార్లు నిర్ణయాలు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేం. ఒకటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేం, రెండు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేం. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నమాట మనకి. కాబట్టి నిజమైనటువంటి భక్తుడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటేనండి, జీవితంలో సరైనటువంటి సంకల్పం చేస్తాడు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఆ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే అతను వెళ్తాడు. అదేంటో తెలుసా అండి, ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఆ నిర్ణయం పూర్తయ్యే వరకు ఆ పని చేయగలగటం అనేటువంటిది ఏంటంటే అతనిలో ఉండేటటువంటి ధైర్యానికి, అతనిలో ఉండేటటువంటి చైతన్యానికి అది ప్రతీక. కాబట్టి అతనిలో ఉండే ఆ ధైర్యము, ఆ చైతన్యము ఏదైతే ఉందో అది భగవద్దత్తమైనటువంటిది అయి ఉన్నప్పుడు అతనిలో ఆ శక్తి ఆటోమేటిక్గా భగవంతుడు ఇస్తాడు, అంతే, ఇచ్చి తీరుతాడు అది. అందుకని దృఢ నిశ్చయ. దాంతోపాటు ఏమన్నారు? మద్భక్త. దాంతోపాటు ఏమై ఉండాలి? అటువంటి నా భక్తుడు మే ప్రియ. కాబట్టి భగవంతుడికి ఎటువంటి భక్తుడంటే ప్రియము? ఇప్పుడు చెప్పినటువంటి 2 శ్లోకాల్లో ఏ ఏ లక్షణాలైతే ఉన్నాయో ఆయా లక్షణాలన్నీ కూడా భక్తుడిలో కనుక ఉంటే అటువంటి భక్తుడట మే ప్రియ, నాకు ప్రియమైనటువంటి వాడు అని ఎవరు చెప్తున్నారు? స్వయంగా భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు భగవానుడు ఏం చేస్తున్నాడంటే మన యొక్క భక్తిని ఆయన చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఇన్ని రకాలైనటువంటి లక్షణాల ద్వారా ఆయన చక్కగా కొలుస్తున్నాడు అన్నమాట. నీలో ఇంత భక్తి ఉందా లేదా అనేటువంటిది కొలుస్తున్నాడు. ఈ లక్షణాలు కనుక ఉంటే నాకు ప్రియమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. కాబట్టి మన్ని భక్తుడిగా ఎవరు గుర్తించాలండి? మన్ని భక్తుడిగా ఎవరు గుర్తించాలి? మన ఫ్రెండ్స్ గుర్తించాలా? నా కుటుంబ సభ్యులు గుర్తించాలా? ఎవరు గుర్తించాలి నన్ను? మహా పరమ భక్తుడండి అని చెప్పి స్టేజ్ మీదకి పిలిచి సన్మానాలు చేయాలా వాళ్ళకి? శాల్వాలు కప్పాలా వాళ్ళకి? పరమ భక్తుడండి, మహాభక్తుడండి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే భక్తులందరూ చాలా సింపుల్గా ఉంటారు. ఎందుకని? భక్తి అనేటువంటిది సింప్లిసిటీ అండి. చాలా సింపుల్గా ఉంటుంది భక్తి. భక్తిలో అనవసరమైనటువంటి ఓవర్ యాక్షను, అనవసరమైనటువంటి ఓవర్ ఎగ్జైట్మెంట్లు ఇవన్నీ ఏముండవండి భక్తిలో. చాలా సింపుల్గా ఉంటారు భక్తులు. ఎందుకని? వాళ్ళ భక్తి అంతా కూడా భగవంతుడి మీద ఉంటుంది తప్ప చుట్టుపక్కల ఉండేటటువంటి ఫ్రెండ్స్ మీద కానీ, చుట్టుపక్కల ఉండేటటువంటి కుటుంబ సభ్యుల మీద కానీ ఎవరిని పట్టించుకోరు. వాళ్ళు నిజమైనటువంటి భక్తులు ఏ రోజు కూడా. దృష్టి కేవలం భగవంతుడి మీద ఉంటుంది. అందుకని సింపుల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏం కోరుకోరు, అంతకుమించి ఏం కోరుకోరు, భగవంతుడిని కోరుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళు. కాబట్టి అటువంటి భక్తుడు నాకు ప్రియమైనటువంటి వాడు అని చెప్పి భగవంతుడు కనుక మెచ్చుకోగలిగితే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉందా అండి? ఇక్కడ అర్జునుడినే మెచ్చుకోవట్లేదండి, మీరు గమనించండి. అర్జునుడినే మెచ్చుకోవట్లా, అలాంటి భక్తుడు నాకు ప్రియమైనటువంటి వాడు అని చెప్తున్నాడు, అంతే అని తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. చూడండి ఇంకా కొన్ని లక్షణాలు. యస్మాన్నో ద్విజతే లోకః
లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః ఒకసారి అందరూ కలిసి చదివేయండి ఈ శ్లోకాన్ని.